దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి విడుదల కాకముందే వరుస వివాదాల్లో చిక్కుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైందని చెప్పుకోవచ్చు. ఈ భారీ ప్రాజెక్ట్లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వారణాసి టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ ఈవెంట్ ను రాజమౌళి అత్యంత అద్భుతంగా నిర్వహించడంతో దేశవ్యాప్తంగా సినిమాపై భారీ అంచనాలు ఒక్కసారిగా పెరిగాయని చెప్పుకోవచ్చు. అయితే ఆ ఈవెంట్ లో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు రాజమౌళికి పెద్ద సమస్యగా మారాయని చెప్పుకోవచ్చు. నేను దేవుళ్లను నమ్మను అన్న రాజమౌళి కామెంట్ హిందూ సంస్థల ఆగ్రహానికి గురైందని కూడా చెప్పుకోవచ్చు. ఆయన వ్యాఖ్యలు హిందూ భావాలను దెబ్బతీస్తున్నాయని రాష్ట్రీయ వానరసేనతో పాటు మరికొన్ని హిందూ సంఘాలు కూడా ఆరోపించాయి. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ వివాదం సద్దుమణకక ముందే ఇప్పుడు వారణాసి టైటిల్ పై మరో సమస్య తలెత్తింది. రాజమౌళి టైటిల్ రివీల్ చేసిన వెంటనే అది సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోయింది. అయితే ఈ టైటిల్ రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ అనే మరో నిర్మాణ సంస్థ వద్ద ఇప్పటికే రిజిస్టర్ అయ్యి ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. నిర్మాత సిహెచ్ సుబ్బారెడ్డి ఈ టైటిల్ను 2023లోనే రిజిస్టర్ చేసుకుని 2026 వరకు రిన్యూ కూడా చేశారు. రాజమౌళి టీం వారణాసి అనే స్పెల్లింగ్తో టైటిల్ ప్రకటించగా సుబ్బారెడ్డి వారణాసి అనే స్పెల్లింగ్తో రిజిస్టర్ చేశారు. స్పెల్లింగ్లో తేడా ఉన్న ఉచ్చారణ ఒకటే కావడంతో టైటిల్ హక్కులపై ప్రస్తుతం గందరగోళం నెలకొందని చెప్పుకోవచ్చు. దీనిపై ఫిలిం ఛాంబర్కు సుబ్బారెడ్డి ఫిర్యాదు చేసినట్లు కూడా మనకి ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. రెండు పక్షాలు టైటిల్పై తమకు హక్కులున్నాయని చెప్తున్నందున ఇది ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి. మరి రాజమౌళి మరియు నిర్మాత కార్తికేయ సుబ్బారెడ్డితో చర్చ జరిపి ఈ సమస్యను పరిష్కరించే అవకాశం ఉందని కూడా ఇండస్ట్రీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. లేకపోతే ఏ విషయం లీగల్ గా వెళ్లే అవకాశం ఉంది. ఒకవైపు విలన్ థీమ్ గ్లిమ్స్ కు వచ్చిన భారీ స్పందన, మరోవైపు రాజమౌళి కామెంట్స్ వివాదం, ఇప్పుడు టైటిల్ సమస్య, ఇలా వారణాసి విడుదలకు ముందే వార్తల్లో నిలుస్తుంది. ఈ చిత్రం 2027 సమ్మర్లో విడుదల కానుంది. ఇక గతంలో మహేష్ బాబు నటించిన ఖలేజా టైటిల్ విషయంలోనూ ఇలాంటి వివాదమే తలెత్తిన విషయం తెలిసిందే. ఆ టైటిల్ను కూడా వేరే నిర్మాత రిజిస్టర్ చేసుకున్నారు. చివరికి మహేష్ సినిమా దర్శక నిర్మాతలు చర్చల ద్వారా ఆ సమస్యను పరిష్కరించుకుని సినిమా నెట్టికెలకు విడుదల చేశారు. మొత్తం మీద వారణాసిపై పెరిగిన అంచనాలతో పాటు వివాదాలు కూడా కొనసాగుతూ ఉండటం ఈ ప్రాజెక్ట్ని ఇప్పుడు మరింతగా చర్చనీయాంశంగా మారింది.